ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 27వ తారీఖు లగాయతు ఆగస్టు 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురు శుక్రులు సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించిన బుధుడు రవిగ్రహంతో సంచరిస్తూ ఉన్నారు. సింహరాశి యందు కేతువు, కన్యారాశి యందు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు వక్రించిన శనేశ్వరుడు సంచరిస్తూ ఉండగా చంద్రుడు ఈ వారంలో సింహరాశి నుండి తులారాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం 4 గ్రహాల తాలూకు అనుకూలతలు కనబడుతూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు వక్రించినటువంటి బుధుడు, షష్ఠ స్థానమందు రాశ్యాధిపతి కుజుడు, లాభస్థానమందు రాహుగ్రహం, అలాగే చంద్రుడితో కలుపుకుని 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనబడుతూ ఉన్నది. ఈ గ్రహస్థితి మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశి వారికి ధనాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, అలాగే శత్రునాశనాన్ని, మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యల తగ్గుదల, రుణబాధల నుండి విముక్తిని కలగజేయడంలో ఎక్కువగా సహాయపడుతూ ఉంటారు. ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల పరంగా గత కొద్ది కాలంగా ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, మరీ ముఖ్యంగా పోటీలో కానివ్వండి, పోటీతత్వంలో కానివ్వండి, లేదా కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి తోటి ఉద్యోగస్తులో, పై అధికారులో, లేదా వ్యాపారంలో తోటి వ్యాపారస్తులో, ఇలా ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారందరి యొక్క బాధ తొలగిపోయేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పవచ్చును. అంతేకాక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి విముక్తి లభించడం, ఆర్థిక పరంగా గొప్ప మార్గాలు లభిస్తూ ఉండడం, అటు లాభస్థానమందు రాహు యోగించడం, షష్ఠమందు కుజుడు యోగించడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవడానికి సరైనటువంటి మార్గాలు దొరకడం వల్ల కూడా లాభపడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇలా మానసికంగా, శారీరకంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా పటుత్వంగా ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు చూడవచ్చును. గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే వెనక్కి వెళుతూ ఉన్నాయో అటువంటివన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే న్యాయస్థానాలు, కోర్టు కేసులు, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో పురోగతి సాధించడానికి ఈ వారంలో ఎక్కువగా అవకాశం కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ భూ క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా ముందుకు సాగడం, అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ ముందుకు సాగుతూ ఉండడం, ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ప్రయాణాలు లాంటివి ఉంటే మాత్రం వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రాదులతో ఏదైనా దూర ప్రాంత సంచారము, తీర్థయాత్ర లాంటివి వేసుకున్నప్పుడు అవి కొంత వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి కూడా ఈ గ్రహస్థితి కొంత ఎక్కువగా ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతుల వల్ల విద్యా సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి, మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చు. కారణం ఏంటి అంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషము, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఈ రాశియాత్తు 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, 2వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, లాభస్థాన శనేశ్వరుడు, దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహువు, వీరితో పాటుగా తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం యొక్క ఆనుకూల్యత, అలాగే చంద్రబలం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చును. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి
ఉన్నటువంటి ఈ అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం కూడా చాలా గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చు. దీనివల్ల మానసికమైనటువంటి అలజడి, అశాంతి లేదా మానసికంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. అంతేగాక రవి బలం రావడం జీవితంలో ఉత్సాహానికి కారణమవుతుంది. తృతీయ స్థానంలో రవిగ్రహం ఉండడం ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. అంటే అటు ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రతినిత్యము కూడా సంతోషంగా కాలాన్ని గడపడానికి గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే శుక్రుని యొక్క స్థితి 2వ స్థానముందు, అటు ధనస్థానముందు 2 పూర్ణ శుభగ్రహాలు సంచరిస్తూ ఉండడం వల్ల కూడా ఆర్థిక లాభాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏవైతే రకరకాలైనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఏదైనా లాభం కోసం నిరీక్షిస్తూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉన్నారో వారు ఈ వారంలో మంచి ఫలితాలను అందుకుంటారు. మీరు పెట్టినటువంటి ఎఫర్ట్ కి 100% న్యాయం చేసేటువంటి విధంగా అవుట్పుట్ వస్తుంది. ఖచ్చితంగా ఇది ఆర్థికంగా మీకు మేలే చేస్తుంది తప్పితే ఎక్కడ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో పురోగతి సాధిస్తూ ఉండడం, వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదలని ఖచ్చితంగా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఇది ఎటు చూసుకున్నా శుభదాయకమైనటువంటి ఫలితాలనే ప్రధానంగా కలగజేస్తూ ఉన్నది గ్రహస్థితి. అందులోనూ తృతీయ స్థానమందు ఉండేటువంటి రవి గ్రహము ఆయన గొప్ప ఉత్సాహాన్ని, అలాగే గొప్ప ఆర్థిక ఆరోగ్య పరిస్థితుల్ని, సమాజంలో ఉన్నతమైనటువంటి పదవీ యోగాన్ని కూడా ఆయన ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్రియాశీలకమైనటువంటి ఒప్పందాలు, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల్యత, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో అధిక గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఈ గోచార పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. జాతకంలో దశాంతర దశలు యోగిస్తే ఇది మరింత రాజయోగకరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై ఈశ్వరారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశ్యాత్తు 2వ స్థానంలో ఉన్నటువంటి రాశియాధిపతి బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. జన్మరాశి యందు సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఇంతకాలం తృతీయ మందు యోగించినటువంటి కుజుడు ఇప్పుడు ఆయన స్థానం మార్చుకొని అర్ధాష్టమ కుజుడుగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. ప్రధానంగా 3 గ్రహాల తాలూకు అనుకూలతల మీద మిథున రాశి వారు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కొంత మంచి, కొంత చెడు. ఉదాహరణకి జన్మరవి యొక్క దోషం తొలగిపోయినది. అలాగే తృతీయ కుజుని యొక్క అనుకూలత పోయింది. అర్ధాష్టమ కుజుడుగా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు వక్రించడం వల్ల కూడా, శని వక్రించడం వల్ల కూడా వచ్చేటువంటి ఫలితాల్లో కొంత వ్యత్యాసం కనబడుతూ ఉన్నది ఈ మిథున రాశి వారికి. ప్రత్యేకించి భారం పెరుగుతూ ఉంటుంది. శరీరం కష్టపడేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఉన్నతాధికారులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ఆరోగ్యపరంగా, మరీ ముఖ్యంగా 2వ స్థానముందు ఉన్నటువంటి రవిగ్రహం ఆయన ఎక్కువగా వ్యసనాలు లేదా వ్యసనపరులైనటువంటి వారితోటి స్నేహాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మాట పట్టింపులకి, ఏదైనా ఒక మాటని అనుకోకుండా విసరడానికి కూడా కారణమవుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే అటు ఉద్యోగ పరిస్థితుల్లోనూ ఇంట్లోనూ కూడా కొంత అశాంతి, అసహనము, అలజడి అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు సౌఖ్యం ఉంటుంది. అంటే కష్టపడవలసినటువంటి దానిలో కొంత భారం తగ్గించడానికే శుక్రుడు ఎక్కువగా ప్రయత్నం చేసినప్పటికీ ఇటు మిగతా గ్రహస్థితులు కొంత ఎక్కువగా వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ జీవితంలో ఒక రోజు చేయవలసిన పని 2-3 రోజులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పు చేర్పులు కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు కనబడడం, ఖర్చులు అధికంగా ఉంటూ ఉండడం, నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉండడం, మీ చుట్టూ ఎక్కువగా తిరుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, లేదా ఎవరి వద్ద నుండి అయినా సరే కొంత డబ్బు అప్పుగా తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలు కానీ, ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా కొంత
ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అర్ధాష్టమ కుజదోష నివారణకై మంగళవారం సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత కుజగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారికి ఉన్నది. తృతీయ స్థానముందు కుజుని యొక్క సంచారము, సూర్యుడి వస్తే చీకట్లు ఎలా వెళ్ళిపోతాయో అలా ఈ కుజుని యొక్క అనుకూలత వల్ల కర్కాటక రాశి వారికి జీవితంలో ఉండేటువంటి చీకటి కోణాలు లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంధకారం ఇదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కుజ చంద్రులే అనుకూలిస్తూ ఉన్నప్పటికీ, మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేనప్పటికీ కూడా ఈ కుజుడి యొక్క బలం అంత గొప్పది. ఈ రాశి వారికి జన్మ రవి దోషం ఉన్నది, జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయస్థానస్థిత గురు శుక్రులు వ్యతిరేకంగానే ఉన్నారు, 2వ స్థానంలో కేతు వ్యతిరేకంగానే ఉన్నారు, అష్టమ రాహు దోషం ఉన్నది. ఇలా గ్రహాలు ఎక్కువ సంఖ్యలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక హోప్, చీకట్లో ఉన్నవాడికి ఒక చిన్న వెలుతురు కనిపించినట్టు ఈ కుజుడు తృతీయ స్థానమందు అంత గొప్ప ఆశాజ్యోతిగా కనబడతారు. ధైర్యాన్ని ఇస్తారు, ఉత్సాహాన్ని ఇస్తారు, మంచి ప్రోత్సాహకాలు అందేటువంటి విధంగా. ఇంతవరకు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఏదైనా ఒక తోడు, మీ ఒత్తిడిని పంచుకునేటువంటి వారు, మీ ఒత్తిడిని దూరం చేసేటువంటి వారు, వృత్తి వ్యాపారాల పరంగా కొంత ఎదుగుదలని కలిగించేటువంటి అంశాలు, గొప్ప ఆపర్చునిటీస్ రావడం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి లభిస్తూ ఉన్నది. ఇది అన్ని విధాలుగా కూడా చాలా మంచి గ్రహస్థితి. ప్రత్యేకించి వారం ప్రారంభంలో ఉండేటువంటి గ్రహస్థితి కన్నా వారం మధ్యలో మంగళ, బుధ, గురువారాల్లో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఆ రోజుల్లో చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంతేకాక విద్యా సంబంధమైనటువంటి విషయాలు, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది కూడా ఈ వారంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లేదు వ్యాపారపరమైనటువంటి సమస్యలు, ఏదైనా కొత్తగా మనం అభివృద్ధి చేద్దామంటే పెట్టుబడి లోపం ఏదైతే ఇదివరకు ఉన్నదో ఇప్పుడు ఇటువంటివన్నీ అధిగమించగలుగుతారు, సహకారం లభిస్తుంది. మరి ముఖ్యంగా తోబుట్టువులతోటి, కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు, జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలను సైతం అధిగమించగలిగేటువంటి స్థితిగతుల్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారికి సానుకూలంగానే గ్రహస్థితి ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండడం లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గురుడు, లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో 3 గ్రహాలు సింహరాశి వారికి యోగిస్తూ ఉంటే జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. ఎందుకంటే జన్మ రాశి యందు కుజుడు ఉండడం, అష్టమంలో శని ఉండడం, ఈ 2 గ్రహాలు కూడా అంటే కుజుని యొక్క దృష్టి శని మీద పడడం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి లేదా వృత్తిపరమైనటువంటి అనేక రకాలైనటువంటి అలజడులని సృష్టిస్తూ ఉంటుంది. చూడండి, ప్రశాంతంగా ఉన్నటువంటి చెరువులో ఒక గొప్ప బలంతో ఒక రాయిని విసిరితే అది మొత్తం చెరువునంతా ఎలా పాడు చేస్తుందో, ఈ శని కుజుల యొక్క పరస్పర షష్టాష్టక స్థితి సింహరాశి వారి జీవితంలో అలాంటి అలజడులను సృష్టించింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శనేశ్వరుడు వక్రగతిలోకి రావడం, కుజుని యొక్క జన్మరాశి స్థితి తొలగిపోవడం అనేటువంటిది ప్రధానంగా ఒక గొప్ప ఉపశమనంగా చెప్పచ్చు. అంటే తెల్లారు లేస్తే అసలు మన పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఉద్యోగం ఎలా ఉంటుందో, లేకపోతే వ్యాపారం ఎలా ఉంటుందో అనేటువంటి మానసిక భయము, ఆందోళన, ఇటువంటి వాటితో భయపడుతూ ఉన్నటువంటి
సింహరాశి వారికి ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించేటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ చాలా కాలం తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతత, కార్యానుకూలత, అలాగే ఆరోగ్యం సహకరించడం, మరీ ముఖ్యంగా ఎవరిదైనా సహాయ సహకారాలు అందుతూ ఉండడం, జీవితంలో ఆకస్మికంగా వచ్చినటువంటి ప్రమాదాల బారి నుండి బయటపడుతూ ఉండడం, ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితి, ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి, అలాగే కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడం, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు బాగుపడుతూ ఉండడం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం లాంటి దగ్గర నుండి ఏవైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలన్నిటి నుండి కూడా అధిగమించగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు, భూగృహాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇవన్నీ కూడా ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యాల్లో ఏదైతే జాప్యత ఉన్నదో, ఆలస్యం అవుతూ ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారము, ప్రశాంతంగా జీవన విధానం ఉండేటువంటి వారము, ఆధ్యాత్మికత కనబడేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా రుద్ర కవచాన్ని, కాలభైరవాష్టకాన్ని, అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి, లాభస్థాన స్థిత బుధుడు యోగించేటువంటి గ్రహాలు, అలాగే షష్ఠస్థాన స్థిత రాహు అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వ్యయస్థాన స్థిత కుజుడు జన్మరాశిలోకి సంచరించడం అనేటువంటిది ఈ రాశి వారికి కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశం. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. ఇక్కడ 1-7 స్థానాల యందు అటు సప్తమ మందు వక్రించినటువంటి శని సంచరించడం, జన్మ రాశి యందు కుజుని యొక్క సంచారం జరగడం అనేటువంటిది ఎక్కువగా వివాహ సంబంధమైనటువంటి విషయాలపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామికి మీకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అతి కోపము, షార్ట్ టెంపరు, లేదా చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూసి పట్టించుకుంటూ ఉండడం, వాటి వల్ల ఏర్పడేటువంటి ఈ గ్యాప్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ప్రతి చిన్నదానికి కోపం వస్తూ ఉండడం, ఇరిటేషన్ పెరిగిపోతూ ఉండడం, ఫ్రస్ట్రేషన్ రావడం, ఇటువంటి వాటి వల్ల కూడా అటు మీ జీవన విధానము, వైవాహిక జీవితము, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా ప్రభావితమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తక స్థితి అనేటువంటిది దేశ కాలమానాల పైన కూడా ప్రభావాన్ని ఎక్కువగా చూపెడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఆ ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి కన్యా రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయాల్లో ఉద్యోగ మార్పు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే తప్పితే ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదులుకోకూడదు అనేటువంటి విషయాన్ని సైతం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని సైతం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం, మరీ ముఖ్యంగా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదైనా వాహనం నడిపేటప్పుడు కానీ ఇంకోటి కానీ చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇంకొకరికి చెప్పకూడదు. రహస్యాలు కానీ పడుతూ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే వారు దానిని పుచ్చుకొని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏదైనా ఎవరికైనా సహాయం చేసేటప్పుడు సహాయం చేసి వదిలేయడమే కానీ ఎవరికైనా అప్పు పెట్టడము లేదా షూరిటీ పెట్టడం ఇటువంటివి పెడితే మాత్రం అవి మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అన్నది కూడా అంత మంచిది కాదు. ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవిగ్రహము, నవమ స్థానమందు ఉన్నటువంటి గురువు, అలాగే షష్ఠ స్థాన స్థిత శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, ఈ గ్రహాలు ఆనుకూల్యమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే ఈ రాశి వారికి గతంలో యోగించినటువంటి లాభస్థాన స్థిత కుజుడు ఇప్పుడు వ్యయస్థానంలోకి సంచరించడం, ఆ తదుపరి జన్మరాశిలోకి సంచరించడం, ఈ 3 నెలలు కూడా ఈ కుజ సంబంధమైనటువంటి దోషాలే కొంత ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారంలో స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తూ ఉండడము, లేదా ఎక్కువగా ప్రయాణం చేయవలసి రావడము, లేదా మరే ఇతరత్ర స్థానచలనాన్ని సూచించేటువంటి అంశాలు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. అంటే ఆ వార్తలు పలానా తర్వాత మీరు మారాల్సి వస్తుంది, లేదా పలానా స్థానం మారాల్సి వస్తుంది అనేటువంటి వార్తలు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. మరి ముఖ్యంగా నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడాన్ని కూడా గమనించవచ్చు. ఇది దేనివల్ల జరుగుతుంది? వృత్తి ఉద్యోగాదుల్లో ఉండేటువంటి ఒత్తిడి వల్ల వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని ఉద్యోగంలోనూ లేదా మన పని వేళల్లోనూ ఎక్కువ వెచ్చిస్తూ ఉంటారు. అందువల్లనే కొంత కుటుంబంతో టైం స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా విహారయాత్రలు లాంటివి వేసుకుంటే అవి వాయిదా వేసుకుంటూ ఉండడం కానీ, లేదా మరి ఇతరత్ర తీర్థయాత్రలకి వెళ్ళవలసి వచ్చినప్పుడు కూడా వాటిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు సైతం ఈ తులారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్లకుండా ఇంట్లోటువంటి వాళ్ళని పంపించేటువంటి పరిస్థితులకు సైతం ఈ వారంలో గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే రుణ బాధలను తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకించి ఏదైనా ఒక లోన్ తీసుకోవాలి, పలానా ఇల్లు కట్టడానికో లేదా పలానా ఇంకోటి ఏదైనా చేయడానికో బ్యాంకు నుండో లేకపోతే ఇంకొకరి నుండో అప్పుగా ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి సైతం ఈ వారంలో ధన సహాయం అనేటువంటిది అందుతుంది, లేదా అందుతుంది అనేటువంటి వార్తలు సైతం రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఇందాక చెప్పుకున్నట్టు కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, కుటుంబ సభ్యులు మీకు సహకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ వ్యయకుజుడే కొంత నిద్ర పట్టకుండా ఎక్కువ ప్రయాణాల్లోనో లేదా శరీరం అలసిపోవడంలోనో ఆయన ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందువల్ల ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి మంగళవారం నాడు వీలుంటే కందిపప్పు దానం చేయడము, లేదా సుబ్రహ్మణ్యాలయంలో సర్పసూక్తంతో అభిషేకం జరిపించుకోవడము మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత 3 వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే గత 3 వారాల్లో మొత్తం 9 గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి చూసుకున్నప్పుడు అష్టమ స్థాన స్థిత రవిగ్రహం యొక్క దోషం తొలగిపోయి అటు అష్టమ స్థానమందు శుక్రుడు యోగించడం, లాభస్థానమందు కుజుడు యోగించడం, అలాగే చంద్రబలం రావడం వెరసి 3 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు ఈ వారంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు చంద్రుడు యోగించడం వేరు, కుజుడు యోగించడం వేరు. రాశ్యాధిపతి ఉపజయ స్థానమైనటువంటి లాభస్థానమందు యోగించడం అనేటువంటిది అది అత్యద్భుతమైనటువంటి యోగము. ధైర్యం ఏకాదశగతే కుజే సంతోషమర్థ లాభస్య అన్నారు. అంటే అటు మానసిక శారీరకమైనటువంటి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, మానసిక ధైర్యానికి, ప్రతి దానిలోనూ కూడా విజయానికి కుజుడు లాభస్థానంలో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము, కీలకం. ఎప్పుడైతే లాభంలో కుజుడు ఉన్నారో ప్రతిదీ లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకూలత, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కుజగ్రహం మిమ్మల్ని ఒక పై స్థాయిలో కూర్చోబెడతారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల వలయంలోంచి ఎలా బయటపడాలి,
ఎలా బయటపడాలి, ఎందుకంటే మరి దశమంలో ఉన్నారు కదా. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను సృష్టించినటువంటి కుజుడు ఆ సమస్యలను తీర్చడంతో పాటుగా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు. ఇది చాలా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది, గొప్ప విషయం. అలాగే పని ఒత్తిడి, పని భారాన్ని తగ్గించడానికి శుక్రుడు ఉపయోగపడతారు. సౌఖ్యవంతమైనటువంటి రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, తగువులు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనాన్ని పొందేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత ఉంటుంది. ప్రత్యేకించి ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి వ్యూహాత్మకమైనటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఇది అన్ని విధాలుగా కూడా చాలా మంచిది. గత 3 వారాలతో పోల్చుకుంటే చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క అర్ధాష్టమ రాహువు యొక్క దోషాన్ని పోగొట్టడానికై లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడము, లేదా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడము, అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించడము చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మిశ్రమమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ రవి యొక్క స్థితి, అష్టమ బుధుని యొక్క స్థితి, 9వ స్థానమందు కుజుని యొక్క సంచారం మారి దశమంలోకి కుజుని యొక్క సంచారం ప్రారంభమైనది. శనేశ్వరుని యొక్క వక్రగతి, తృతీయమందు రాహు. ఈ స్థితిగతుల్లో కొంత సాధారణమైనటువంటి పరిస్థితులే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంత విపరీతమైనటువంటి శ్రమ ఉండదు, అలానే శ్రమ లేనటువంటి స్థితి ఉండదు. కొంత మధ్యస్థంగా కష్టపడుతూనే ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తూ ఉంటుంది. మెరాకిల్స్ ఏమీ జరగవు. ఏవైతే కొంత అద్భుతాలు జరుగుతాయేమో, మనకి ఈ పరిస్థితుల్లో ఈ అవకాశంలో ఏదైనా ఒక అద్భుతం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనతోటి ఉండేటువంటి వారికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి గ్రహస్థితి. గోచార పరంగా జాతకంలో దశలు బాగుంటే మీరు అనుకున్నటువంటి అద్భుతాలు ఏమైనా జరుగుతాయి, కానీ గోచార పరిస్థితుల్లో అయితే సాధారణమైనటువంటి స్థితే ఉన్నది. ఇది అంత తక్కువ కాదు, అంత ఎక్కువ కాదు. అంటే ఏంటి, అంత అనుకూలించేటువంటి స్థితి కాదు, అంత ప్రతికూలత కాదు. గురుచంద్రుల యొక్క అనుకూలతతోటి ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి దోషాలు పోయాయి. అర్ధాష్టమ శనైశ్వరుడు వక్రించడం వల్ల ఉపశమనం కలిగింది. భృగు షట్కము అనేటువంటి దోషాలు పోయాయి. కాబట్టి ఈ 2 దోషాలు పోవడం వల్ల కూడా మానసికంగా కొంత ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఈ గత వారాలతో పోల్చుకుంటే కొంత మార్పు కనబడుతూ ఉన్నది. ఇది ప్రశాంతమైనటువంటి జీవనాన్నే సూచిస్తూ ఉన్నది. ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి జీవన పరిస్థితుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నటువంటి ధనురాశి వారికి అందులో కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూలత కనబడుతూ ఉన్నది. ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల చెడ్డ లేదు, సాధారణంగా ముందుకు సాగవచ్చును. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లోనూ, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఎదుగుదల ఉంటుంది. స్థిరత్వాన్ని సూచించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ధనురాశి వారు పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది మకర రాశి వారికి కలిసొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చును. అష్టమంలో ఉండేటువంటి కుజుడు అటు ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టారు, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఆకస్మికమైనటువంటి విషయాలు జీవితంలో జరిగి స్థాన చలనానికి, ఉద్యోగంలో మార్పులకి, వ్యాపారంలో మార్పు చేర్పులకి ఆయన యొక్క గ్రహస్థితి కొంత ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణమే మకర రాశి వారిలో ఉన్నది. ఇప్పుడు ఆ అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చును. కార్యసిద్ధి కలుగుతుంది. అటు శనేశ్వరుడు చంద్రుడి యొక్క అనుకూలతల వల్ల కార్యానుకూలత ఉంటుంది. అయితే ఒంటరిగా కష్టపడతారు. ఇందులో ఎవరు సపోర్టు ఉండదు, కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు ఉండదు. సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నటువంటిది శాస్త్రవచనం. అటు కుటుంబం సపోర్ట్ ఇవ్వకపోగా మీ యొక్క శ్రమ
అంటే మీరు కష్టపడేటువంటి తత్వాన్ని కుటుంబం పెంచుతూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులకు ఏదో ఆరోగ్య సమస్యలు రావడము, లేదా వారికి మీ యొక్క సహాయం, మీరు ఎక్కువగా వారు సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో అంటే మీ యొక్క సహాయాన్ని వారు ఆశిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా మీకు ఎంతసేపు ఒంటరిగా ఎదురొడ్డి పోరాటం చేసేటువంటి పరిస్థితుల్లోనే జీవితం ఉంటుంది. ఎవరి యొక్క సహాయ సహకారాలు ఉండవు. మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, బంధువులు కానీ ఉచిత సలహాలు ఇస్తారు కానీ వారు చేయవలసినటువంటి పనులలో సైతం వారు సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇది ఒకటి, కొంత భారం పడుతూ ఉంటుంది. ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసినా, లేదా ఏదైనా మీ భుజస్కంధాల మీద ఉండేటువంటి బాధ్యతకి సంబంధించినటువంటి పనులు చేసినా ప్రతి చిన్నదానికి మీరే కష్టపడాలి కానీ ఎవరి యొక్క సహాయం ఉండదు. ఇది ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ఇక అష్టమ కుజుడు యొక్క దోషం తొలగిపోవడం ఒక ఉపశమనం. చాలా కాలంగా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి రుణ బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉన్నప్పటికీ మీ యొక్క భారాన్ని మాత్రం మార్చదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విదేశీయాల సంబంధమైనటువంటి విషయాల్లో సైతము కొద్దిపాటి ఇబ్బందులను ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే కొంత ఉత్సాహం తక్కువగా ఉంటుంది, కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిలో వారాంతంలో చంద్రుడు దశమంలో ఉంటారు కాబట్టి ఏ పని చేసినా దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. ఆ పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి. కాబట్టి శుక్ర శనివారాల్లో ఏ పని ప్రారంభించినా విజయం సంప్రాప్తిస్తుంది. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై షష్ఠ స్థాన స్థిత శుక్ర గురు దోషాలను పోగొట్టుకోవడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారులకి పంచమ స్థాన స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారులకి అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నది. ఈ అష్టమ స్థాన స్థిత కుజుడు స్థానాన్ని మారుస్తారు. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి విధంగా, అటు విదేశాల్లో అయినా లేదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ఇక్కడ రుణ బాధలను తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సంపాదించేటువంటి ధనం మొత్తం ఏదైనా అప్పులు తీర్చడానికో లేదా ప్రయాణాల్లోనో ఖర్చు పెట్టడానికో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమంలో శుక్ర గురులు కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. పూర్వం రూపాయి వస్తే ఇప్పుడు 2 రూపాయలు సంపాదించుకుంటారు, 5 రూపాయలు సంపాదించుకుంటారు. ఇలా సంపాదన మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సంపాదన పెరగడం, అష్టమంలో కుజుడు మరలా సంపాదనని ఖర్చు పెట్టించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహము. అటు సంపాదన పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది కూడా ఈ రాశి వారు గమనించాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ల జంతువులు, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ షష్ఠ స్థాన స్థిత రవి కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుండి బయటపడేసేటువంటి గ్రహం, ఆరోగ్య ప్రదాత. షష్ఠైరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా స్థలం కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి, ఇలా ఏది కొనుక్కోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి, మీ సొంత తెలివితేటలు ఎవరిపైన ఆధారపడకుండా జీవించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వారంలో మంచి ఫలితాలని కుంభరాశి వారు ఆశించవచ్చును. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, కొత్తగా పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలుగానే చెప్పవచ్చును. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోష నివృత్తి, రాహువుకి సంబంధించినటువంటి దోష పరిహారం కోసమై ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, పంచమ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో 3 గ్రహాల యొక్క అనుకూల్యత ఎక్కువగా ఉన్నది. ఇదివరలో యోగించినటువంటి అంటే గత నెల రోజులుగా కుజబలం ఉన్నది. ఇప్పుడు ఆ కుజుడు షష్ఠ స్థానాన్ని వదిలిపెట్టి సప్తమ స్థానంలోకి ఆయన సంచారం చేస్తున్నారు. ఇక్కడ కుజ శనైశ్వరుల యొక్క సమసప్తక స్థితి ఇది ఎక్కువగా బాధించేటువంటి అంశము. శనైశ్వరుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సప్తమంలోకి కుజ సంచారం వచ్చినప్పుడు ఈ 2 గ్రహాలకి సమసప్తక స్థితి ఏర్పడుతుంది. ఇది అటు వృత్తి ఉద్యోగాల మీద, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల మీద, జీవిత భాగస్వామి మీద, వైవాహిక జీవితం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు ఏవైతే మనం చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గోచారమే కాబట్టి లాంగ్ టర్మ్ ఉండదు. కాబట్టి ఈ కుజుడు సంచరించేటువంటి కాలం మొత్తం అంటే సెప్టెంబర్ 27 వరకు కూడా ఈ గ్రహస్థితి అటు వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యోగాన్ని పాడు చేయడానికి, వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టడానికి, విదేశీయాన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులను సృష్టించడానికి, అలాగే ఎదుగుదలకి, మానసిక ప్రశాంతతకి చాలా ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి ఆ సెప్టెంబర్ 27 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, కోపాన్ని తగ్గించుకుంటూ, మృదు స్వభావాన్ని అలవరుచుకుంటూ, తక్కువగా మాట్లాడుతూ, అలాగే చాలా విపరీతమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా, ఉద్యోగ మార్పు చేయవలసి వచ్చినా, వ్యాపార మార్పు చేయవలసి వచ్చినా, భాగస్వామ్యాల్లో ఉండేటువంటి వారైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా 5వ స్థానమందు రవిగ్రహము, అలాగే ఈ రాహు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు బుద్ధి సరిగా పనిచేయదు. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది. ఎవరిని నమ్మి డబ్బు ఇచ్చినా, ఎక్కడైనా షూరిటీలు పెట్టినా, లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా ఇవన్నీ కూడా మన ఇబ్బంది పడేటువంటి విధంగానే ఉంటాయి. కాబట్టి ఏది చేసినా మీ పేరు మీద చేసుకోకుండా మీ కుటుంబ సభ్యుల పేరు మీద, ఇంకొకళ్ళ పేరు మీద ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ గ్రహస్థితిలో ప్రత్యేకంగా ఎక్కువగా శ్రమ అనేటువంటిది కనబడుతోంది. అదృష్టం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వచ్చిన ఆలోచన అంత మంచిది కాదు. అందుకని మీకు ఏదైనా ఆలోచన వస్తే వెంటనే దాని మీద వెళ్ళిపోకుండా 2-3 సార్లు ఆలోచించి 2-3 ఒపీనియన్స్ తీసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మంచి ఫలితాలను సాధించగలుగుతారు, మోసపోకుండా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.